మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పారు. ఎట్లనగా, ఇదిగో 13 మొదటి నుంచి చదవండి. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిల్చుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేశను. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. చెప్పండి అందరూ. ఇక్కడ మనం ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే జాగ్రత్త వినాలన్న మాటలు చక్కగా వినండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి. దేవుని వాక్యం మీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు కొంతమందితో బోధించి అక్కడ మాట్లాడుతున్న సంభాషణ ఇక్కడ కనబడుతూ ఉంది. మనకు చాలా మంది కూడి ఉండగా వారి దగ్గర బోధించి ఈ ఉపమానాలు చెప్తున్నాడు. ఉపమానం లేనిది వాక్యం ఎక్కడ ప్రకటన చేయలేదు యేసుక్రీస్తు ప్రభువు. ఈ 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసిన ఆ ప్రభువారు ఎక్కడ కూడా ఉపమానం లేకుండా ఏమీ చెప్పలేదు. ఉపమానం ఎందుకు చెప్పాడంటే ప్రజలకు అర్థం అవ్వడం కోసం. హల్లెలూయా. ప్రజలకు అర్థం అవ్వాలని ఉపమానాలు చాలా సందర్భాల్లో చెప్పాడు. కొన్నిసార్లు నేను కూడా చెప్పినప్పుడు ఉపమానం చెప్తూ ఉంటాను. ఎందుకంటే మీకు క్లారిటీగా, చక్కగా, నీట్గా, సూటిగా అర్థం అవ్వాలని ఉపమానం చెప్తూ ఉంటాను. ఉపమానం లేనిది వాక్యం ఎక్కడ దేవుడు చెప్పలేదు. కాబట్టి ఉపమానం తెలియజేశాడు. ఉపమానం ఏంటంటే అక్కడ 3వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లా అనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలో పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండునందున అవి వెంటనే మొలిచిను గాని మధ్యాహ్నపు సూర్యుడి కాంతికి అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడేను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలలో పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించాను. చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సందర్భం ఆ శిష్యులకి లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చెబుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా వినండి. ఈ సందర్భం మంచి సందర్భం దేవుడు మనకి చూపించి ఈ రోజు మీతో మాట్లాడబోతున్నటువంటి ఈ సందర్భాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. ఒక సందర్భాన్ని చూపిస్తూ, ఒక ఉపమానం చూపిస్తూ అంటున్నాడు, విత్తడానికి వెళ్ళేవాడు పొలంలో విత్తడానికి వెళ్ళాడు. పొలంలో విత్తడానికి వెళ్ళి కొన్ని అంట ఎక్కడ పడ్డాయంట, కొన్ని అంట ముండ్ల పొదల్లో పడ్డాయంట, కొన్ని రాతి నేలల్లో పడ్డాయట, కొన్ని మంచి నేలల్లో పడ్డాయట. అవేనా? 3 కొన్ని రోడ్డు పక్కన పడ్డాయి. ఫస్ట్ కొన్ని రోడ్డు పక్కన పడ్డాయి, కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు సందర్భం చూసినట్లయితే మన వరకు మనం చూసినట్లయితే పొలం దున్నుతాం. పొలం దున్ని విత్తనాలు వేస్తాం. కొన్ని ఏమవుతాయి అంటే చచ్చిపోతాయి.
కొన్ని చచ్చిపోయి మొలుస్తాయి, కొన్ని మొత్తం పాడైపోతాయి. మొలిచినవి ఎలాగా కాస్తాయి, అవునా కదా? మొలిచింది ఎలాగా కాస్తుంది. విత్తనం చచ్చితేనే గాని మొక్క రాదు. హల్లెలూయా. విత్తనము చచ్చిపోవాలి పూర్తిగా. వినాలి నా మాటలు జాగ్రత్తగా. ఈ రోజు స్పష్టంగా దేవుడు మీతో మాట్లాడబోతా ఉన్నాడు. విత్తనం ఏమైపోవాలి? చచ్చిపోవాలి. విత్తనం చస్తేనే గాని మొక్క రాదు, అవునా కదా? అవునా కదా? మనం కూడా ఏం చేయాలంటే క్రీస్తు యేసుని మనం తెలుసుకున్న తర్వాత, క్రీస్తు యేసుని మనం నమ్ముకున్న తర్వాత ఆత్మీయ జీవితం ఎదగాలంటే నువ్వు లోకపరంగా చావాలి. చెప్పండి హల్లెలూయా. లోకపరంగా నువ్వు చస్తేనే గాని, అంటే మనిషి చచ్చిపోవడం కాదు, లోకంలో ఉన్న అలవాట్లు, పద్ధతులు, పాడు ఇంకా ఉంటాయిగా, ఇవన్నీ సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యనే వెంబడించాలి. యేసయ్య మాటనే వెంబడించాలి. యేసయ్య ఏది చెప్తే అదే వెంబడించాలి తప్ప ఈ లోకపరంగా నువ్వేమైపోవాలంటే చనిపోవాలి. లోకపరంగా చనిపోతేనే కానీ దేవుడు అంటే నీకు అర్థం కాదు. దేవుడు అంటే నువ్వు తెలుసుకోలేవు. దేవుని మహిమేంటో నువ్వు పొందుకోలేవు. దేవుని కృప ఏంటో నువ్వు పొందుకోలేవు. దేవుని ఆశీర్వాదం ఏంటో పొందుకోలేవు. ఈ లోకపరంగా నువ్వేమైపోవాలంటే చనిపోవాలి. లోకమునైనను లోకములో ఉన్న వాటిని ఆయన ఏం చేయొద్దంటున్నాడు, ఆయన ప్రేమించొద్దు. హల్లెలూయా. ప్రసంగి కూడా అంటాడు, సమస్తము వ్యర్థమే లోకములో ఉన్నవి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించొద్దు. నీవు అసలు లోకాన్ని ఎందుకు ప్రేమిస్తూ ఉన్నావు? లోకంలో ఉన్న మనుషులు ఎందుకు ప్రేమిస్తూ ఉన్నావు? లోకంలో ఉన్న పద్ధతులు ఎందుకు ప్రేమిస్తూ ఉన్నావు? లోకంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఎందుకు గమనిస్తూ ఉన్నావు అంటే, భూమి మీద నువ్వు బ్రతకడానికి కొన్ని అవసరం పడితే కొన్ని అనవసరం, అవునా కదా? అవసరమైన వాటిని మాత్రమే మనం తీసుకుంటాం, అనవసరమైతేనే పారవేస్తాం. అవసరమైంది ఏంటి అంటే, నిజంగా చెప్తూ ఉన్నాను, అవసరమైంది ఏంటంటే వాక్యమే. హల్లెలూయా. హల్లెలూయా. బ్రతకడానికి డబ్బు అవసరమే, కానీ డబ్బే శాశ్వతంగా. భార్యకు అవసరమే, భర్తే శాశ్వతంగా. భర్తకు అవసరమే, భార్యే శాశ్వతంగా. బ్రతకడానికి ఒక్కొక్క మార్గం అదే శాశ్వతంగా. అందుకే దేవుడు స్పష్టంగా ఒక మాట అన్నాడు, నాకంట ఎక్కువగా దేనిని మీరు ప్రేమిస్తే దూరం అవుతారు. హల్లెలూయా. దేని ప్రేమించిన కొంతమంది డబ్బు 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 అంటారు. డబ్బు డబ్బు బదులు జబ్బు జబ్బు వస్తుంది. ఏమొస్తుంది? ఖచ్చితంగా. ఈ గుండెల కొట్టుకుంటా తెలుసా, లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోరు, డబ్బు 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 అని కొట్టుకుంటారు. అందువల్ల రోగం. తినేసి హ్యాపీగా ఉండరు. దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషించరు. దేవుడిచ్చిన దాన్ని బట్టి ఆనందించరు. దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుడు గణపరచరు. కాస్త ఇంకా సంపాదించుకుంటే బాగుంది. ఒక ఆయన బండి వేసుకెళ్ళి వెళ్ళాడు. ఏం వేసుకెళ్ళాడు? ఆటో వేసుకెళ్ళాడు. ఈ టార్గెట్ ఏం పెట్టుకున్నాడు తెలుసా? ఒక రోజుకి 1000 రూపాయలు అనుకోండి. ఒక రోజు 1000 రూపాయలు అనుకోండి. 1000 రూపాయలు అయితే ఈ 1000 రూపాయలు సంపాదించాక ఆడి మనసు ఏమనిపిస్తుంది? బా, ఈ రోజు చాలా బాగుంది లైన్, చక్కగా మనం తోలుకొని ఇంకాస్త 1000 రూపాయలు తోలుకుందాం అంటే మనిషి ఆశ ఎలా ఉండదు చూసి చెప్తున్నా. ఒక పనికి వెళ్తావు, పనికి వెళ్ళిన తర్వాత నీకు దేవుడు ఎంత కావాలో నువ్వు కోరుకొని వెళ్తావు. ఇక్కడ నుంచి నాకు ఎంత అవసరం ప్రభు, నాకు ఎంత ఆలోచన, ఎంత అంతేగా అంతేగా ఎంత అవసరం ప్రభు అనుకొని వెళ్తాం. అంత ఇస్తాడు దేవుడు. కానీ ఆశ ఏంటి? ఇంకా కావాలి. ఈ మనిషికి ఆశకు అంతు లేదట. మనిషి ఆశకి అంతు లేదు, అంతు లేదు. అందువల్లే మనిషికి అనారోగ్యం, గుర్తుపెట్టు. అందువల్లే మనిషికి నెమ్మది లేదు. ఈరోజు మనిషికి శాంతి లేదు. ఇది ఏం ప్రేమిస్తున్నాడు అంటే లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని. అది ఎవరైనా కావచ్చు. అలా ఆవిడేమంటారో, ఇల్లు ఈవిడేమంటారో, కుటుంబం ఏమంటారో, బంధువులు ఏమంటారో, స్నేహితులు ఏమంటారో, రక్త సంబంధాలు ఏమంటారో, ఇంట్లో వాళ్ళు ఏమంటారో, ఈదురు వాళ్ళు ఏమంటారో, ఇవన్నీ నీకెందుకు? లోకంలో అసలు నువ్వు ప్రేమించకూడదని దేవుడు చెప్తున్నాడు కదా. ఇవన్నీ చావాలి. నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లడానికి ఇదే కారణాలు. ఇంకొక విధంగా చెప్తా, ఒక మొక్క వేసాం. మొక్క వేసినప్పుడు మొక్కతో పాటు వెయ్యలేని విత్తనాలు కూడా వస్తాయి, మొలవలేనివి వస్తాయి. అవి వెయ్యక్కర్లే, పంట మాత్రం జాగ్రత్తగా కనిపెట్టేస్తాడు. దున్నుతాడు, ఇడ్లు పూసి కష్టపడి చెమటూచి దున్నుతాడు. ఆ పొలంలో ఏం చేస్తాడు? మొక్క వేస్తాడు.
కానీ ఈ ఈ పనికి మాలిన విత్తనాలు నాటేస్తాయి, అవి ఇయ్యకుండా నాటేస్తాయి. మన జీవితాల్లో కూడా అంటే పనికిమాల విషయాలకి ప్రాధాన్యత ఇస్తాం. పనికిమాల విషయాలకే మనం ఏం చేస్తాం? ప్రాధాన్యత ఇస్తాం. ఈ పనికిమాలను ఏం చేస్తాం తెలుసా? నువ్వు దానికి మందు కొట్టక్కర్లే, పురుగు పడుతుందని మందు కొట్టక్కర్లే, దాన్ని ప్రత్యేకంగా తీసుకెళ్ళి దానికి నీరు పోయక్కర్లే, ఏమి చేయక్కర్లేదు. కానీ టక్కలు ఎదుగుతాయి. ఈ పనికిమాలిన విషయాలు కూడా మనల్ని ఏం చేస్తాయంటే ఆత్మీయ జీవితంలో కృంగదీసి పనికిమాలిన విషయంలో పైకి తీసుకెళ్తాం. గుర్తుపెట్టు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈ మొక్క నేను మంచిగా ఎదగాలంటే పక్కన ఏర్పడేటువంటి ఆ పిచ్చి మొక్కలు ఏవైతే ఉన్నాయో కలుపులాగా తీసి పారేయాలంటే, కలుపులాగా తీసి పారేస్తే నువ్వు చక్కగా ఎదగలవు. టేక్ సైడ్ తెలుసుగా, టేక్ సైడ్ అది పైకి నెట్ట నిలువుగా వెళ్ళాలంటే ఆ చెట్టుని పెంచినోడు ఏం చేస్తాడో తెలుసా? దాని పక్కన ఏర్పడేటువంటి దానికే ఆ చెట్టుకి ఏర్పడేటువంటి కొమ్మలు నరికేస్తాడు. ఎక్కడికా జాంకారం తెలుసుగా, జాంకారం పేపర్కి వేస్తారు కదా, కర్ర ఊపిరి సోపి జాంకారం ఒకటి మా సైడ్ ఎక్కువ. అవి కూడా ఏం చేస్తారు తెలుసా? ఆ మొక్క స్ట్రైట్ గా వెళ్ళడం కోసం కింద కొమ్మలు నరికేస్తారు. ఎందుకో తెలుసా? వాటి ఎదగాలి. ఆ మొక్క ఎదిగితేనే నాకు డబ్బు. హల్లెలూయా. ఒక మనిషి ఒక మొక్క ఎదగడం కోసం పక్కన వచ్చినటువంటి కొమ్మలనే నరికేస్తున్నాడు కదా. మరి నీ ఆత్మీయ జీవితము సరి చేసుకోవాలంటే పక్కన వచ్చినటువంటి ఆ గడిబిడికి ఎందుకు భయపడతావు? తీసేసుకోవాలి. ఎక్కడికక్కడ అంటే నరికేయాలి, అలాంటి చంపేయాలి. ఏవి నీ వెంట రాకూడదు. నీ వెంట వచ్చి ఏడు తెలుసా? నువ్వు కలిగి ఉన్నటువంటి భయభక్తులు, నువ్వు కలిగి ఉన్న నీతి యథార్థతే నీతో వస్తుంది. నువ్వు భూమి మీద కలిగి ఉన్న డబ్బు నీతో రాదు, ధనం నీతో రాదు, బంగారం నీతో రాదు, ఏమీ నీతో రాదు. వచ్చేది ఒకటే, నువ్వు కలిగి ఉన్న నీతి యథార్థత, దేవుని మాట ప్రకారం జీవిస్తున్నావా లేదు, అంతే. దీని ప్రతి దానికి ఒక సమాధానం ఏర్పడతాడు. హల్లెలూయా. లోకమునైనను లోకంలో ఉన్న వెంటనైనను ప్రేమించు. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే ఒక ఆయన విత్తనాలు విత్తుతో ఉన్నాడు, కొన్ని రోడ్డు పక్కన పడ్డాయి. రోడ్డు పక్కన పడి విత్తనాలు ఎలా ఉన్నాయంటే చూడండి, చెప్పారు. రోడ్డు పక్కన పడిన విత్తనాలు 19వ వచనం ఒకసారి చదువు. అదే అధ్యాయము 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపగా ఉండి దుష్టుడు వచ్చి వారి హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము. నేనేం చెప్తున్నాను? దేవుని రాజ్యాన్ని కట్టడం కొరకే కాదు మనం తాపత్రయపడతాము, అవునా కాదు? ఈయనేం చేస్తున్నాడు అంటే ఎవడైనను రాజ్యమును గూర్చి వాక్యం వినియు గుర్తుపెట్టుకోండి, వినియు గ్రహింపక, విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. ఏం చేస్తాడంటే రోడ్డు పక్కన పడిన విత్తనాలు ఎలా ఉంటాయో తెలుసా? వింటారట, గ్రహిస్తారట, కానీ సాతాను కూడా వచ్చి ఏం చేస్తాడట? వీళ్ళు ఎలాంటి మనం కూడా వింటాము, గ్రహిస్తాము, హృదయంలో వాక్యాన్ని ముద్ర చేసుకో. హృదయంలో వాక్యాన్ని ముద్ర చేసుకో. వాడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఇప్పుడు వింటుంటావు, ఇలాగ అంటావా? ఇది ఎవడెత్తిపోతుంది తెలుసా? మొన్న ఒకసారి సందర్భం చెప్పే మీకు, సాతాను ఎత్తిపోతాడు. వింటావు, గ్రహిస్తావు, ఇది నిజమే కదా, ఇది సత్యమే కదా, ఇది అబద్ధం కాదు కదా, ఇది నిజమే కదా అని నిజంగా నమ్ముతావు. కానీ హృదయంలో నువ్వు వాక్యాన్ని ఎవరు ఒట్టుకోతారు తెలుసా? సాతానుగా ఒట్టుకుపోతాడు. ఇది రోడ్డు పక్కన పడి ఉన్న విత్తనములు పోలిన మనుషులు. అర్థమైంది నా వాక్యం? అర్థమవుతుందా మీకు? వీళ్ళెవరంట? రోడ్డు పక్కన విత్తనములు వేసిన ఆ విత్తనములు పోలిన వారు. రెండోది చూడండి, 4వ వచనం. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడిన, పక్షులు వచ్చి వాటిని మృంగివేసిన. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలో పడిను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచి
మొలిచెను గాని మధ్యాహ్నపు సూర్యకాంతికి అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయి. వీళ్ళెవరో తెలుసా? వేరు లేనందున ఎండిపోయారు. కొన్ని విత్తనాలు ఏం చేసే మధ్యాహ్న కాలం వచ్చేసరికి రాతి నేలలో పడితే లోపలికి వెళ్తుందా? ఇప్పుడు ఏరు లోపలికి వెళ్ళాలి కదా, వేరు లోపలికి వెళ్తేనే కదా మొక్క పైకి ఎదిగేది, అవునా కదా? మన ఆత్మీయ జీవితం దేవుడు బలపడితేనే కదా మన పైకి ఎదిగేది. గుర్తుపెట్టుకోండి, మన ఆత్మీయ జీవితం లోపలికి అంటే లోతుగా ప్రభు కొరకు తెలుసుకుంటేనే నువ్వు పైకి ఎదగలుగుతావు. ఈ వాక్యం బట్టి మన సందేశాన్ని ఇస్తున్నాడు దేవుడు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే నువ్వు లోతుగా భూమిలో పాతికిపోతే మొక్క ఎలాగైతే సవార పైకి వెళ్తుందో నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు కూడా ఏం చేస్తావో తెలుసా? దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ఆత్మలో ఎదుగుతూ ఉంటే, లోతును తెలుసుకుంటూ ఉంటే ఎదుగుతూనే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే వాక్యాన్ని చూపిస్తూ ఉన్నాడు చూడండి ఒకసారి 20వ వచనం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడు. అది చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఈ రాతి నేలన పడిన విత్తనాలు ఎవరు పోలి ఉన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు పక్కన పడిన విత్తనాలు సాతానుగాడు వచ్చి ఎత్తుకుపోతాడు, ఫలించిన వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. ఈ రెండో గుంపు ఎవరయ్యా అంటే రాతి నేలలో పడిన విత్తనాలు, అంటే వేరు లేకపోతే ఎండిపోతారు, అవునా కదా? వేరు లేకపోతే ఎండిపోతారు. అయితే వీళ్ళెవరయ్యా అంటే కాస్త శ్రమ వచ్చేసరికి, కాస్త బాధ వచ్చేసరికి, కాస్త కుటుంబం పరిస్థితులు వచ్చేసరికి దేవుడు లేదు, దయ్యం లేదు. ఏమంటారా? చెప్పండి మీ నోటితో. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు పక్కన పెడేస్తున్నావు. హల్లెలూయా, నువ్వు పక్కన పెడుతున్నావు, గుర్తు పెట్టుకో. నీకోసమే ఈ వాక్యం మాట్లాడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఒకసారి మళ్ళీ చదువునా 20వ వచనం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే చూడండి చూడండి మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళు వాక్యాన్ని వింటారట. చాలా అద్భుతమైన వాక్యం వచ్చింది. నాతోనే దేవుడు మాట్లాడాడు, నా కొరకే దేవుడు మాట్లాడాడు. ఏమంటారా? నాతోనే దేవుడు మాట్లాడాడు, నా కొరకే దేవుడు మాట్లాడాడు, నీ కొరకే మాట్లాడాడు అంటారు. అన్న తర్వాత ఏం చేస్తారు చూడండి. అంగీకరిస్తాడు. కానీ అది చెప్పండి, మీ నోటిది చెప్పండి. చెప్పాలి. సంతోషం, చక్కగా పాస్టర్ గారు మాట్లాడారు, నా మనసును సరి చేశారు, నా హృదయాన్ని సరి చేశారు, నా అంతరంగాన్ని శుద్ధి చేశారు. నేను కాదు, దేవుడు శుద్ధి చేస్తాడు. కానీ అలాగని అంటాను. అన్న తర్వాత ఏమైపోద్దో తెలుసా? ఏమైపోద్ది? కాస్త శ్రమ కలిగినప్పుడు, కాస్త ఇబ్బంది కలిగినప్పుడు, కాస్త కుటుంబంతో ప్రజలు వచ్చినప్పుడు నీకేమనిపిస్తుంది? వేరు లేదు. ఏం లేదు? లేదు. వేరు లేనది నువ్వేమైపోతావు? ఏమైపోతావు? అక్కడ చూడండి, ఏమైపోతావు? శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతర పడిపోతా. ఏం జరుగుతుంది నాకు? ఏంటి అభ్యంతరం ఏంటంటే ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లే. ఏంటో ఏం ఆలోచిస్తారో అర్థం కావాల. బుర్ర పాడైపోతుంది, మైండ్ పాడైపోతుంది, మైండ్ చెదిరిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లే అనేటువంటి వారు వీళ్ళు ఏమవుతారంటే కాస్త హింస, కాస్త బాధ, కాస్త కుటుంబంతో ప్రజలు, కాస్త ఇంట్లో ప్రజలు, కాస్త వీధిలో ప్రజలు, కాస్త బంధువులతో ప్రజలు, కాస్త స్నేహితులతో ప్రజలు, రక్త సంబంధంతో ప్రజలు, ఇలాంటి కొన్ని ప్రజలు వచ్చినప్పుడు వీళ్ళు ఏమవుతారట? అభ్యంతర పడిపోతారు. అభ్యంతర పడిపోతారు. ఇందా చెల్లి చెప్తుంది, ఏం చేయాలని నాకు అర్థం కావట్లేదు, నువ్వు పోవాలి, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, వెళ్ళొద్దు అన్న. వెళ్ళొద్దు అన్న. వాక్యం కన్నా ఏది ప్రాముఖ్యమైనది కాదు. నా జీవితంలో ఎన్నో కోల్పోయిన వాటి నా ప్రాధాన్యత ఎవరు? నా ప్రభు. హల్లెలూయా. ప్రార్థన కాదు, ఇంకా కోట్లాది రూపాయల రోజు వచ్చినా సరే దాన్ని నువ్వు పక్కన పెట్టే. తమ్ముడు, కోట్లాది రూపాయలు వచ్చినా ఆదివారం ఎక్కడ ఉండాలి నువ్వు? చర్చ. అది మరి మేము అక్కడికి వెళ్ళకపోతే చెల్లి అంటుంటారు అక్కడ, నేను అక్కడికి వెళ్ళకపోతే బ్రతికేదేలా, జీవించేదేలా,
ఉండేది ఎలా? నీకు ఏరు లేదు ముందు, అంటే విశ్వాసం అని వేరు లేదు. విశ్వాసం లేదు నీకు. విశ్వాసం ఉంటే వెళ్ళకుండా తెలుసా, నేను ఎక్కడికి వెళ్ళకపోయినా ప్రభు నన్ను పోషిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళకుండా విశ్వాసం వేరండి, నమ్మకం వేరండి. మీకు తెలుసో లేదు, రూఢిగా. ఇప్పుడు కళ్ళు లేనోడు ఆ స్టిక్ని నమ్ముతాడు. గుర్తుపెట్టుకో, ఆ స్టిక్నే నమ్ముతాడు. ఎందుకు తెలుసా? ఆయన దారి చూపించేది మనుషులు కాదు, ఆ స్టిక్ ఏం చేస్తుంది తెలుసు? ఇలా ఎందుకు పడతాడంటే ఆ ముందు గాతుందో పొయ్యిందో అది తెలియజేస్తుంది. ఆ స్టిక్నే నమ్ముతాడు, గుడ్డిగా నన్ను వెళ్ళిపోతాడు ఆ గుడ్డోడు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చాక మనం కళ్ళు తెలిసి చూసే వారికి ఉండిపోతున్నాం, కానీ దేవుని మనసారా నమ్మట్లే. గుడ్డోడికి తెలుసు, నా కళ్ళు లేకుండా నా స్టిక్ నాకు దారి చూపిస్తుంది, నా కర్ర నాకు దారి చూపిస్తుంది అని గుడ్డోడికి తెలుసు. కానీ ఆడికి తెలుసు నా కళ్ళు లేవని తెలుసు, నా కర్ర నడిపిస్తుందని తెలిసి నా కర్రను నమ్మి వెళ్తాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు నమ్మకుండా వెళ్తావు. అర్థమైంది? ఒక కర్ర అది లోకంలో దేవుడే సృష్టించింది. అది దాన్ని సృష్టించిన దాన్ని నమ్మి వెళ్తున్నాడు మనుషుడు, దేవుని నమ్మట్లే. అందుకే సృష్టిని పూజిస్తూ సృష్టికర్తను మర్చిపోతూ ఉన్నారు ఈ రోజు ప్రజలు. సృష్టిని కలుగు చేసిన దేవుడు పక్కన పెట్టేసి సృష్టిలో ఉన్నటువంటి పూజిస్తూ జీవిస్తూ ఉన్నారు చాలా మంది. దీనికి శ్రమ పెట్టుకోవాలి. అభ్యంతర పడిపోతారు. ఏ అభ్యంతర పడిపోతారు? అచ్చిన మైండ్ పడిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా జీవించాలో అర్థం కావట్లేదు. రోజు మా మేనమామ ఫంక్షన్ పెట్టుకున్నాడు, మళ్ళీ చెప్తున్నాను, అదే జ్ఞాపకం వస్తుంది. కన్ఫర్మ్ గా ఆదివారం రావాలి. ఎక్కడికి? ఫంక్షన్. ఎక్కడికి? విజయవాడ. కన్ఫర్మ్ గా రావాలి, ఖచ్చితంగా రావాలి. నేను రాను అంతే. ఎందుకు రావన్నాడు? నాకు ప్రార్థన ఉంది, విశ్వాసం. నేను ఇంకా గుర్తుపెట్టుకో, సేవకుని కాదు. నేను రాను అన్నాను. ఎందుకు రావన్నాడు? నాకు ప్రార్థన ఉంది, నేను రాను. అదేట్రా, కుటుంబం మళ్ళీ వస్తుందా అంటారు కదా కుటుంబస్తులు చాలా మంది. ఇప్పుడు జీవితంలో ఒకసారే, పెళ్లి అయినా, ఫంక్షన్ అయినా, రిసెప్షన్ అయినా, ఏదైనా మళ్ళీ రావాలంటే వస్తుందా? రాదు. మళ్ళీ రాదు. కాబట్టి నువ్వేం చేయాలి? త్వరగా వచ్చే. ఎప్పుడు ఒక రోజు ముందే, వారం రోజుల ముందే, కొంతమంది 10 రోజుల ముందు వచ్చేయమంట. వచ్చేసి ఏం చేయాలి? గుడ్లు పెట్టాలి. ఏం చేయాలి? అవునా? ఎందుకు ఈ ఆరాటం? ఈ దేనికోసం ఈ కోర? ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి వాళ్ళు పెట్టింది తిని హ్యాపీగా నలుగురితో కలిసి ఉండడానికి. ఇహపరమైనది నీకు వద్దు. ఆశీర్వాదం ఇహపరమైనది, భౌతిక సంబంధమైనది. అసలు దాన్ని ప్రేమించుకో. ఇక్కడ కాకపోతే బిర్యానీ, ఇంకో 5 స్టార్ హోటల్ తీసుకెళ్తాడు దేవుడిని. బిర్యానీ కావాలంటుంటాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో. లేకపోతే ఇంట్లోనే సమృద్ధిగా తయారు చేసుకోవడానికి మార్గం చూపిస్తాడు దేవుడు. మొన్న మా ఆవిడ ఏమన్నదంటే, చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత, ఏమండి మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. సరే చెప్పు, పర్వాలేదు, ఏమైంది అన్నాడు. అది చాలా రోజు బిర్యానీ తినాలనిపిస్తుంది. ఏమన్నది? చాలా నుంచి బిర్యానీ తినాలనిపిస్తుందండి అన్న. అంటే నాకు కొద్ది బాధ వేసింది. ఎందుకంటే భారీ కదా, కాస్త ఫీలింగ్ అయిపోయింది. ఫీలింగ్ అనిపించినా సరే, ఫీలింగ్ అనిపించిన అన్నాను, సరే దేవుడు చూసుకుంటాడు. ఇక ఆ మాట అనేది 2 గంటలు అవ్వలేదు, మా అన్నయ్య ఇంత గిన్నెతో బిర్యానీ పంపించాడు. హల్లెలూయా. ఇంత గిన్నెతో బిర్యానీ అసలు తినలేకపోయినా రోజు. నేను తినలేకపోయినా ఆవిడ తినే అంటాను. నేను వచ్చింది తినా. హల్లెలూయా. వచ్చింది తినా, దేవుడు ఇచ్చాడు అంటే అంటుంది, చాలండి బాబు నేను తినలేను అంటుంది. ఇంకా మాట 2 గంటలు అవ్వలే. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు దుష్టుడు ఇవ్వగలడు, అంతకంటే గొప్పగా దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. భౌతిక సంబంధమైన ఎత్తుకోవద్దు నీకు. ఇవి భౌతిక అంతే, నువ్వు బ్రతకడానికి మాత్రమే. కానీ యేసయ్య నువ్వు బ్రతకడానికి కాదు, నీ ఆత్మక రక్షణ కూడా ఇవ్వగలడు. హల్లెలూయా. ఆదివారం మిస్ అయితే, ఒక్క ప్రార్థన మిస్ అయితే 1000 సంవత్సరాలు 1000 రోజులు కోల్పోని వాడు అవుతావు. ఒక దినము 1000 దినాల కంటే శ్రేష్టం.
ఒక ఆదివారం నువ్వు మిస్ అయిపోతే కొన్ని కోట్లు కోల్పోయినా ఆ మనసు రాదు, కానీ ఒక ఆదివారం మిస్ అయితే ఆత్మీయ జీవితంలో అర్థమవుతుంది. కొన్ని కోట్ల ఆస్తి నష్టం కోల్పోయిన వారికి ఫీల్ అవుతుంది. నేను ఆ రోజు అన్నాను రానంతే. శత్రువులు అయిపోయారు, అందరూ కూడా ఏమైపోయారు, అందరూ శత్రువులు అయిపోయారు. పోతే పో, నాకే పోయింది. కాకపోతే నా కూతురు ముగ్గురు ఫంక్షన్లో చేస్తాను రారు, అంతేగా అన్నానంతే. ఈ రోజు వారే ఫోన్ చేసి నాకు ప్రార్థన చేయండి, నాకు అది వచ్చింది, నాకు ఇది వచ్చింది. హల్లెలూయా. భౌతిక సంబంధమైనవి అసలు నువ్వు ఎత్తుకోవద్దు దయచేసి. భౌతిక సంబంధమైనవి అసలు నువ్వు పనికిరావువే. నీకు వేరు లేకపోతే నువ్వు ఎండిపోతావు, అభ్యంతర పడిపోతావు, మరో పాడు చేసేసుకుంటావు, హృదయాన్ని గలిబిలి చేసేసుకుంటావు. వెళ్ళకపోతే వెళ్ళకపోతే తమ్ముడు, కుటుంబం ఇన్ని పరిస్థితులు, ఆ కుటుంబంలో ఎంత బాధ, ఎంత కష్టం, నేను ఒక్కదానే చెయ్యాలి, నేనంటూ రాకపోతే నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, నా అన్ని ఎవరికి కావాలి? కుటుంబాన్ని వదులుకోమని చెప్పట్లే, కానీ ఫంక్షన్కి వెళ్ళకపోతే నువ్వు వెళ్ళకపోతే ఆగిపోయినట్టు ఫీల్ అయిపోతావు చూడు, అది మాత్రం వద్దని చెప్తాను. నువ్వు వెళ్ళకపోతే ఆగిపోద్దని ఫీల్ అవ్వద్దు. అక్కడ నువ్వు వెళ్ళకపోయినా జరుగుతుంది, వెళ్ళినా జరుగుతుంది. కాకపోతే కాస్త వాళ్ళకి బాధ అనిపిస్తుంది, ఆవిడంటూ ఉంటే బాగున్నాయి. ఇప్పుడు రీల్స్ చూసారా? రీల్స్ ఎక్కడో చచ్చిపోయి 10 సంవత్సరాలు అయిన వాడు కూడా ఇప్పుడు దింపేస్తుంటారు మైనసుమయ్యాన్ని, వీడియోలు దింపేస్తున్నారు. అదేదో ఆకాశం నుంచి ఊడిపడినట్టు ఇలా వచ్చి నడుచుకొని వచ్చి ఆ మయాన్ని కూర్చున్నట్టు కూడా దిగేస్తున్నాడు. ఇంకా మనుషులే లోట్లేదు, అలా దిగిమని చెప్పు. ఏసు రక్తం వేసి హల్లెలూయా. నువ్వు లేకపోతే అక్కడ మనిషి ఆగిపోయినట్టు నువ్వు ఫీల్ అయితే దేవుడు కూడా ఏం చేయలేడు. అవునా? కూర్చో. హల్లెలూయా. అంటే భౌతిక సంబంధమైన వాటిని వెతుక్కోకండి దయచేసి. భౌతిక సంబంధమైన వాటిని వెతుక్కోకండి. హల్లెలూయా. హల్లెలూయా. పెట్టుకో. వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మనం ఈ వేరు లేకపోతే నువ్వేమైనా తెలుసా, ఎండిపోతావు. ఆత్మీయ జీవితం సరిగ్గా లేకపోతే నువ్వు త్రోవ తగ్గిపోతావు. ఇదే నిదర్శనం. వేరంటే ఏంటి తెలుసా? ఆత్మీయ జీవితం. ఏంటి? ఆత్మీయ జీవితానికి సాదృశ్యమైనది. ఆత్మీయ జీవితం కరెక్ట్ గా లేకపోతే ఏమైపోతావు తెలుసా? గాడి తప్పుతావు తమ్ముడు. స్టీరింగ్ కరెక్ట్ తిప్పకపోతే ఎక్కడికి వెళ్తావు? అంతే సంగతులు, అవునా కదా? మనం కోరే బయట మనం కరెక్ట్ గా తోలితే గమ్యానికి చేరుకుంటాం, లేదంటే ఎక్కడొక్కడ పడదు. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. నువ్వు వేరు లోతుగా లేకపోతే, నువ్వు పరిశుద్ధంగా లేకపోతే, పవిత్రంగా లేకపోతే, దేవుడేంటో అర్థం చేసుకోకపోతే నువ్వు ఎన్నాళ్ళ మందిరానికి వచ్చినా వృధా, వ్యర్థం, ఎండిపోతావు ఏదో ఒక రోజు. అందుకే కొంతమందికి ఎండగట్టి బ్రతుకులుగా ఉంటాయి కొంతమంది. ఎందుకంటే నీకు వేరు లేదు. చెప్తావు, అబ్బా చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడు, చాలా గొప్పగా దేవుడు మాట్లాడాడు, వింటావు, గ్రహిస్తావు, కానీ నీలో వేరు లేదు, ఎండిపోతావు, అభ్యంతర పడతారు. చూడండి ఎందుకే అభ్యంతర పడతావు. చూడు 3వ మాట ఆగు. ఇక్కడ 5వ వచనం సార్ చదువు. రాత్రి అయిపోయిందా? 6వ వచనం సార్ చదువుతాం. సూర్యుడు ఉదయించి వెంటనే మొలిచిన గాని వేరు లేనందున ఎండిపోను. 7వ వచనం చదువునా? కొన్ని ముండ్ల పొదలో పడిను, ముండ్ల పొదలో ఎదిగి అణిచివేయును. ముండ్ల పొదల్లో విత్తబడిన విత్తనాలు ఎవరి పోలు ఉన్నారంటే, ఇక్కడ చూడండి ఎవరు పోలు ఉన్నారంటే, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును వాక్యమును అణిచివేయను కనుక వాడు నిష్ఫలుడు. చూసావా ఏమంటున్నాడు? ఐహిక విచారమును ధన వ్యామోహమును ఉండేవాడు. ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు ఏ విధంగా పోలి ఉన్నారంటే, మళ్ళీ చదువుతున్నాను అక్కడ, ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడు, నిష్ప్రయోజనుడు, పనికి రాడు.
అంతేగా అర్థం, అవునా కదా? ఈ వాక్యం ముండ్ల పొదలో పడిన విత్తనాలు పోలిన మనుషులు ఎవరయ్యా అంటే ఇక్కడ చెప్తున్నాడు ఐహిక విచారము ధన వ్యామోహం. కొంతమంది వాక్యం వింటారు, వాక్యానుసారంగా జీవిస్తారు, కానీ వీరికి ఏముండిపోద్ది? ఐహిక విచారము ధన వ్యామోహం. ధనము, డబ్బు డబ్బు ఎంత చెప్పారు కదా, డబ్బు 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 అని కొట్టుకున్నాడు. వీడి భ్రష్టత్వంలో బ్రతుకుతాడు. ఇప్పుడు గమనించు, వీడు ఎక్కడ బ్రతుకుతాడు? నిజం చెప్తున్నా, దేవుణ్ణి తెలుసుకున్నాక డబ్బు కాదు జీవితం. కొంతమంది డబ్బే జీవితం అంటారు. మొన్న ఒకటి చెప్తున్నాడు, డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో చాలా మంది ఇదే అనుకుంటారు. కానీ నేనేం చెప్తానో తెలుసా, దేవుడు లేకపోతే ఈ ప్రపంచంలో బ్రతకలేదు. ఆ దేవుడు ఏ దేవుడు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు లేకపోతే నువ్వు సున్నా, వేస్ట్, వృధా అంటే. నేను అందుకే ధనాన్ని ప్రేమించే మనసు దేవుడు నాకు ఇప్పుడే కాదు ఎప్పుడు ఇవ్వడం. అందుకే నీకు సమస్యలు అనొచ్చు, మీరు రాని యేసు రక్తమే చే, దాన్ని తప్పించుకునే మార్గం కూడా దేవుడు. అసలు దేవుడే డబ్బులు సృష్టింటే దేవుడికి ఇవ్వడం అసాధ్యం అంటారా? అసాధ్యం అంటారా? ఏ కార్యమైన ప్రభు చేయగలుగుతాడు. హల్లెలూయా. ఏ కార్యమైన దేవుడు చేయగలుగుతాడు, ఏ అద్భుతమైన దేవుడు చేయగలుగుతాడు. డబ్బు 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 డబ్బే కాదు శాశ్వతం. మనిషి జీవితమే, మనిషి ఆ దేవుని దృష్టిలో యథార్థంగా పరిశుద్ధంగా నీతిగా బ్రతికి ఆయన ఎదుట నమ్మకమైన వాడికి ఉంటే అది దేవుడికి నువ్వు ఇచ్చింది వాల్యూ. అర్థమైతే ఉందా? వీడు భ్రష్టుడు ఎవరట? భ్రష్టత్వంలో బ్రతుకుతూ ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. భ్రష్టత్వం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు మందిరానికి వచ్చి? ఎన్ని సంవత్సరాలు భ్రష్టత్వంలో జీవిస్తావు? కొంతమంది నాకు తెలిసిన కొంతమంది సేవకులు ఉన్నారు. నేను వాళ్ళని తప్పుగా అనట్లేదు, కానీ నాకు తెలిసిన సేవకులే ఉన్నారు. నేను వాళ్ళకి ఫోన్ చేసిన, అయ్యా మరి మీటింగ్ పెట్టాలనుకుంటున్నారు, వస్తారంటే వస్తాం, ఎంతమంది వస్తారు అన్నారు. పెద్ద సేవకులు, ఇంటర్నేషనల్ స్పీకర్స్. నేను డైరెక్ట్ లైవ్ లో చెప్తున్నాను, వస్తాం, ఎంతమంది ఉంటారంటే దాదాపు సభకి 1000 మంది దాకా వస్తారు. మరి ఎంత ఇవ్వగలుగుతారు? ఎంత ఇవ్వగలుగుతారు అంటే నేనేమన్నానంటే ఏంటయ్యా అని అడిగాను. అదే డబ్బులు మీరు ఎంత ఇవ్వగలుగుతారు? ఏదో దేవుడు మనకు ఉచితమైన కృపను ఇవ్వడానికి డబ్బు ముందు పెడతావు, ధనాన్ని ముందు పెడతా ఉన్నావు. నువ్వు ఎంత ఇస్తావు? అన్నాలు ఇంట్లో ఉండగా నాకు ఒకరు ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి? గోకవరం నుంచి ఫోన్ చేసి, అయ్యా మీ సభలు పెడతా ఉన్నాం, సువార్త సభలు, మరి మీరు ఒక దినం వాడబడడం కోసం ఎంత కావాలని అడిగారు. అన్న ఉన్నాడు పక్కన. ఏమన్నా తెలుసా? ఆ పరిస్థితిలో దేవుడు నన్ను ఇంకా తీసుకురాలే. హల్లెలూయా. ఆ దిక్కుమాలిన స్థితిలో దేవుడు నన్ను ఇంకా తీసుకురాలే. నాకు అవసరం లేదు డబ్బుతో నాకు పనిలే. దేవుడు నాకు ఫ్రీగా ఇచ్చాడు, దాన్ని నేను జనాలకి చెప్పడమే బాధ్యత నాకు. హల్లెలూయా. ఆ గిఫ్ట్స్, ఆ కృపా వరాలు దేవుడు నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు, దాన్ని నేను డబ్బుతో వెలగట్టకూడదు. కాబట్టి నేను వెళ్తా, చెప్తా, అంతే, వస్తాను. నేను అన్నా చారు మెతుకులు పెట్టి కాస్త అన్నం పెట్టండి అయ్యా చాలు అన్న. అదేనమ్మా. హల్లెలూయా. డబ్బుతో పని కాదు. దేవుని సువార్త, దేవుని కృప, దేవుని మహిమ, దేవుని ఆశీర్వాదం మనతో ఉండాలంటే డబ్బు శాశ్వతం కాదు, దేవుడు శాశ్వతం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే శాశ్వతం తప్ప డబ్బు కాదు. డబ్బును ప్రేమించేవాడు దేని పట్టుకుంటే దాంతో చేస్తాడట మనిషి. హల్లెలూయా. దేని పట్టుకుంటే దాంతోనే చేస్తాడట. కొంతమంది కోట్లాది రూపాయలు ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోలేరు. దాన్ని భయం ఎలాగుంటో తెలుసా? అమ్మో ఈ డబ్బు ఏమైపోతుంది, వేరే ఒకరికి ఇవ్వాలి, వేరే ఒకరే ఇచ్చేసే వరకు ఈ మనసులో ఎలా ఉంటది, ఈ మనసులో ఎలా ఉంటది, ఇంకా టెన్షన్స్. దానివల్ల ఆ టైంలో ఏదైనా వచ్చి ఇంకా అంత టెన్షన్ పడిపోతారు అనమాట. ఎందుకో ఇంట్లో డబ్బులు పెట్టే కాదు. డబ్బున్నోడికి ఖచ్చితంగా ఎక్కువ జబ్బులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కానీ బయటికి ఎలా కనపడతాడే? ఓ గొప్ప యజమానుడికి కనపడతాయి, అనేకులు పోషించే వాళ్ళ కనపడతాయి. కానీ ఆ రూపాయి ఎవడ డబ్బున్నవాడు ఎత్తాడా? హల్లెలూయా. పెట్టుకోండి. నేను అన్నా నాకు డబ్బులతో పనిలే, దేవుని సువార్త పని. ఈ రోజుకి కాదు, నేను దేవుడు నన్ను హెచ్చించినా హెచ్చించకపోయినా గానీ ఎప్పుడు డబ్బులకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అదే నా పాలసీ.
చాలా దిక్కలు వాడబడ్డాం అయినా చాలా ప్రదేశాలకు వెళ్ళాం. ఎవరు నువ్వు ఇలాగా నేను చాపడం తెలియదు, ఎవరైనా ఇస్తే తీసుకుంటాంతే, ఇస్తే తీసుకుంటా, ఎందుకంటే నేను పోషింపబడాలి కాబట్టి. దేవుడు నాకు సమృద్ధికి ఇచ్చినప్పుడు నేనే వాళ్ళకి ఇస్తాను అంతే. ఎవరి దగ్గర చెయ్యి చాపేటటువంటి విధంగా దేవుడు నన్ను ఉంచలే, మీరు కూడా అలా ఉండొద్దని చెప్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు శాశ్వతం కాదు. మీరు డబ్బు వ్యామోహంలో పడిపోతారు కాబట్టి భ్రష్టత్వంలో బ్రతుకుతారు చాలా. అందుకే అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఇంకా డబ్బే ప్రపంచం, డబ్బే జీవితం, డబ్బే బ్రతుకు, డబ్బే భార్య. కొంతమందికి తెలుసా మీకు? డబ్బే భార్య, డబ్బే భర్త. డబ్బు 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 డబ్బు, ఇంక డబ్బుతోనే బ్రతుకుతారు. కానీ డబ్బు ఉంటే మాత్రం నీ ఇంట్లో ఖచ్చితంగా నీ ఒంట్లో, నీ ఇంట్లో కూడా, ఇంట్లో దురాత్మలు ఏర్పాటు చేస్తే ఒంట్లో జబ్బులు ఉంటాయి. జ్ఞాపకం చేసుకో. డబ్బులు ప్రేమించవద్దు ఎవరు. మూడవ ఎవరో ముండ్ల పొదల్లో పడిన వారట, డబ్బు వ్యామోహంలో పడిపోయినవారు. వీళ్ళు ఎవరట? డబ్బు వ్యామోహం, ఐహిక విచారమును డబ్బు వ్యామోహంలో పడిపోయినవారు. విచారిస్తారు ఎక్కువ, ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏమైపోతుందో, ఏమవుతుందో, నేను ఇంతేనా, నా జీవితం ఇంతేనా, నా బ్రతుకు ఇంతేనా, నేను మారనా, నా పరిస్థితి మారదా, నా బ్రతుకు మారదా, నా జీవితం మారదా, నేను ఇలాగే ఉంటానా, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి, నేను ఇలాగే బ్రతుకుతానా, ఇలాగే జీవిస్తానా, ఏమైపోద్దో, ఎప్పుడు ఎలా ఉంటామో, ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పుడు ఎలా ఉంటామో, ఏ జీవితం ఎలాగో, ఇవన్నీ ఆలోచించుకుంటారు. ఇది నీ ఎదుగుదలకే కారణం. నీ ఎదగకుండా చేసి పరిస్థితి, నువ్వు పైకి ఎదగకుండా నిన్ను కృంగదీసి ఇవే ఆలోచనలు, ఐహిక విచారము. నేను చేసింది కరెక్టేనా, నేను వెళ్ళే రూట్ కరెక్టేనా, నేను మాట్లాడేది కరెక్టేనా, నేను చేసే పని కరెక్టేనా, అవునా కాదా, నిజమా కాదా, అవతల మనిషిని తెలుసుకుందామా, ఇది నిజమేనా, ఇది జరుగుతుందా, ఇది అవుతుందా. ఇవన్నీ ఏంటంటే నీ ఎదుగుదలకే తొలిగా అణిచేసేటువంటి తొలిమెట్టు అదే. నిన్ను అణిచి వేసే తొలిమెట్టు అదే, గుర్తుపెట్టుకో. ఐహిక విచారం అంటే. రెండోది డబ్బుతో చెప్పాను కదా, ఇవి ముండ్ల పొదల్లో పోలిన వారు అన్నమాట. ఎక్కడ పోలిన వారట? ముండ్ల పొదల్లో పోలిన వారు. ఒక వ్యక్తి చెప్తూ ఉన్నారు, ఏం చెప్తున్నాడంటే, మనిషి అంట ఆత్మీయ జీవితంలో ఎదిగేటప్పుడట, నేను మాట్లాడేది కరెక్టేనా, నేను చేసేది నిజమేనా, నేను వెళ్ళే రూట్ కరెక్టేనా, నేను ఈ నీతికి కథ బ్రతుకుతున్నాను, యథార్థంగా బ్రతుకుతున్నాను, మంచిగా కథ బ్రతుకుతున్నాను, మంచిగా కథ జీవిస్తున్నాను, ఏంటి నాకు ఈ యొక్క పరిస్థితి, ఏంటి ఎంత దరిద్రమైన పరిస్థితి అనిపిస్తున్నాను, ఏంటి ఈ దీనమైన పరిస్థితి అనిపిస్తున్నాను, ఏంటి నేను చేసే కరెక్టేనా కదా, నేను చేసేది దేవుడి కొరకే కదా, నేను జీవిస్తున్నది పరిశుద్ధులైన దేవుడి కొరకే కదా, మరి ఏంటి నా బ్రతుకులాగా ఉంది. ఇవన్నీ ఏంటి తెలుసా? నీ నాశనానికి అవే తొలిగి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? చాలా మంది ఏమంటారు అంటే, చాలా మంది నాకు ఫోన్ చేసి అంటారు, అన్నా నేను ఎలా చేసిన కరెక్టేనా అంటారు. అది కరెక్టేనా, కరెక్టో కాదు నీకు తెలీదా, నేను అడుగుతాను, తెలుసో తెలీదా? ఎవరు చేసే పని అది కరెక్ట్ అని చేస్తారా, లేకపోతే అది కరెక్ట్ కాదని చేస్తారా పని? నీకేది మంచి అనిపిస్తే, ఒక మనిషి ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు నీకేది మంచి అనిపిస్తే అదే కరెక్ట్. హల్లెలూయా. అంతే తప్ప అల్లాన్ని అడిగి ఆడి సలహా తీసుకొని, వీళ్ళని అడిగి వీడి సలహా తీసుకొని, ఇంకొక ఆయనది అడిగి ఆయన సలహా తీసుకొని, ఇంకొక ఆవిడని అడిగి ఆవిడ సలహా తీసుకుంటే నువ్వు వీళ్ళందరి సలహా నేను ఏం చేస్తా తెలుసా? పాతాళంలోకి నెట్టేస్తాయి. నీ ఆత్మీయ జీవితాన్ని కుదిపేస్తాయి, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి, నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తాయి. నువ్వు ఆత్మీయ జీవితాలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఎవరి సలహా తీసుకోకు, దేవుని సలహా తీసుకో. హల్లెలూయా. ఎవరి సలహా తీసుకోవాలి? దేవుని సలహా. నేను ఎప్పుడు కూడా ఎవరైనా నన్ను ఏమైనా అడిగితే నేను మొదట ఏమంటాను తెలుసా? పరిశుద్ధాత్మదేవా నీవు నాకు నేర్పు, పరిశుద్ధాత్మదేవా నీవు నాకు నేర్పు. నేనేం మాట్లాడాలో నాకు తెలియదు, నేనేం మాట్లాడాలనుకుంటున్నా నాకు తెలియదు, నేనేం మాట్లాడాలనుకుంటున్నా నాకు తెలియదు, నువ్వే నేర్పని మనసులో నేను స్తుతించుకొని అప్పుడు మాట్లాడతాను బయటకి. అప్పుడు నాకు అర్థమైపోతుంది నేను మాట్లాడట్లేదు, దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, నీ ఆశీర్వాదానికి నువ్వెంత పాత్రరాలువో, నీ యొక్క జీవితాన్ని కూలిపోవడానికి కూడా నీవే అంత పాత్ర వహిస్తున్నావు. ఆశీర్వాదం రావాలన్నా నీతోనే,
నువ్వు పాడవలన నీతోనే. ఆరంభమయ్యేది నీతోనే, గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఇప్పుడు చదువునా 8వ వచనం. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 30 గాను, ఒకటి ఫలించును. చెవిగలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెవిగలవాడు ఒకటట ఎన్ని అంతులుగట, ఒకటి 100 అంతులుగా, ఒకటట 60 అంతులుగా, ఒకటట 30 అంతులుగా ఫలిస్తారు. ఎవరో తెలుసా? దేవుని వాక్యాన్ని విని. ఆ ఎవరో చూడండి ఒక్కసారి ఇక్కడ 23వ వచనం. మంచి విని గ్రహించగలవాడు హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకుంటారో, వాక్యానుసారంగా జీవిస్తారో, వాక్యానుసారంగా బ్రతుకుతారో, వాక్యానుసారంగా నిలబెడతారో, వాక్యానుసారంగా వారి కుటుంబాలు కట్టుకుంటారో, వాక్యానుసారంగా వారి జీవితాలు ఉంటాయో, వాక్యానుసారంగా వారి బ్రతుకులు ఉంటాయో, దేవుడి మాట సేవకుడు ఏది చెప్తే అది నేను వింటా, ఏది చెప్తే అది దాని ప్రకారం నడుచుకుంటా, అది నాకు ఆశీర్వాదమే, అది నాకు దీవెనే, అది నాకు నెమ్మదే, అది నాకు సుఖమే, అది నాకు సంతోషమే, అది నాకు జీవితానికి గొప్ప ఆశీర్వాదం అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు నువ్వేం చేయబడతావో తెలుసా? ఒకటి 100 అంతులుగా, రెండోది 60 అంతులుగా, మూడోది 30 అంతులుగా దీవించబడుతూనే ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పై నుంచి కిందకి చేయి. ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్దాం. ఒకటి 30 అంతులుగా, ఒకటి 60 అంతులుగా. హల్లెలూయా. అంటే ఒక మెట్టు 30 అంతులుగా, రెండో మెట్టు ఎక్కేటప్పటికి 60 అంతులుగా, మూడో మెట్టు ఎక్కేసరికి నువ్వు ఉన్నతమైన స్థాయికి చూసినవి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరయ్యా వీళ్ళు అంటే ఫలించేటువంటి వారు. ఎవరు వీళ్ళు? ఫలించేటువంటి వారు, అభివృద్ధి చెందేటువంటి వారు, ఆశీర్వదించబడినటువంటి వారు, దీవెన నొందినటువంటి వారు. వీరి కుటుంబంలో గాని, వీరి వ్యక్తిగత జీవితంలో గాని ఆశీర్వాదమే తప్ప కీడే అన్నడో చూడలేదు. ఎందుకో తెలుసా? సాతాను గాడు అల్లటోని జోలికి రాడు. మీకు తెలుసలేదు? అల్లటోని జోలికి రాడు. నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగి ప్రతిసారి ఆడి తోవకు మనం అడ్డెళ్ళిన తర్వాత ఒక రోజు ఒక దినం వాడు అనుకుంటాడు, వీడి దగ్గరికి వెళ్తే నాకేం దొరుకుతుంది? వీళ్ళు ఎన్నోసార్లు నేను గలిపించేద్దామని వెళ్ళాను, ఎన్నోసార్లు వాడిని బాధ పెడదామని వెళ్ళాను, ఎన్నోసార్లు వాడిని ఇబ్బంది పెడదామని వెళ్ళాను, కానీ నేను ఓడిపోయాను. ఏమంటాడే? మరి ఓడిపోలేదా? యోబు చేతిలో సాతాను ఓడిపోలేదా? ఎన్ని దెబ్బలు కొట్టాను, ఎన్ని నిందలు తీసుకొచ్చాను, ఎన్ని అవమానాలు తీసుకొచ్చాను, అయినా యేసయ్య అంటున్నావు అని ఎదిరించిపోయాడే లేదా? అదే జీవితం మాకు. హల్లెలూయా. ఒక రోజు వదిలేసిపోతుంటాడు. అప్పుడు దాకా నువ్వు శిక్షించబడతావు, అప్పుడు దాకా నీకు హింసలు, అప్పుడు దాకా నీకు దెబ్బలు, అప్పుడు దాకా నీకు బాధలు, అప్పుడు దాకా నీకు సమస్యలు, అప్పుడు దాకా నీకు వేదనలు, అప్పుడు దాకా నీ సమస్యలు, బాధలు, కష్టాలు. ఆ తర్వాత ఒక రోజు అంటాడు, యేసు ప్రభువా నువ్వే గెలిచావు, నేను ఓడిపోయా. సలం అయిపోయి ఆయన దగ్గర మోకరించి కాలు పట్టుకుని వెళ్ళిపోతాడు. ఆ రోజు అప్పుడు ఈ వాక్యం నీలో ఫలిస్తుంది. ఒకటి 30 అంతులుగాను, ఒకటి 60 అంతులుగాను, ఒకటి 100 అంతులుగాను. హల్లెలూయా. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, నువ్వు ఫలించాలంటే, అభివృద్ధి చెందాలంటే, ఆశీర్వదించబడాలంటే వాక్యానుసారంగా జీవించాలంటే. నేను అందుకే మొదట అడిగింది ఒక ప్రశ్న. వాక్యం విన్నట్టు వింటున్నారు, గ్రహించినట్టు గ్రహిస్తూ ఉన్నారు, బాగానే ఉంది. సాకుడు చెప్పిన మాటలు పట్టించుకోవట్లేదు. అది కరెక్ట్ గా రూఢిగా నమ్ముతూ ఉన్నారు కాబట్టి జరుగుతుందా లేదా? మరి జరిగినప్పుడు నువ్వు ఎందుకు పాటించట్లేదంటే ఏమో అలాగైపోయింది, అలాగైపోయింది. ఒక్క స్మైల్ ఇచ్చి చెప్తారు, ఏం జరిగింది అలా జరిగింది, ఏం చేస్తాం, కొన్నిసార్లు తప్పదు కదా అంటే నీ రూట్ నువ్వేం చేసుకుంటున్నావు, రాసేసుకుంటావు పేపర్ మీద. నేను చేసేది కరెక్టే. ఒకడు ఆలోచనట వానికి యథార్థంగా కనబడుతుందట, కానీ తుదికి ఎక్కడ తీసుకుపోతాడు తెలుసా? నాశనానికి. అక్కడి నుంచి నేను ఎవ్వడు రక్షించలేడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నిన్నెవ్వడు కాపాడలేడు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నప్పుడు నిన్నెవ్వడు కూడా బయటికి తీసుకురాలేడు. నీ మనసు నువ్వు ఆధారం చేసుకుంటే. అనుకుంటాడే చాలా మంది, నేను వెళ్ళకపోతే అవ్వదు కదా, నేను చెయ్యకపోతే అవ్వదు కదా, ఇదిగో నేను అనుకుంటున్నాను నేను వెళ్తేనే బాగుంటది కదా, ఆ పాస్ గారు ఏదో క్షమించండి పాస్ గారు, అయ్యా యేసు ప్రభు క్షమించి, ఆయన చూస్తుంటాడు ప్రతిదీ క్షమించేస్తాడు. దానివల్ల ప్రతిఫలం ఉంది నీకు. ఏ ప్రతిఫలం తెలుసా? ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. 1000 దినాలకు కలిగినటువంటి బాధ నీకుంటే ఏం చేస్తావు?
నేను అందుకే నా జీవితంలో ఒక సండే మిస్ అవ్వడం నాకు తెలియదు, ఒక ఆదివారం మిస్ అవ్వడం లేదు. ఎంత పని ఉన్నాయి, ఎంత ఇబ్బంది ఉన్నాయి, ఎంత ఆటంకమే రానే ఉద్దు తుఫాన్ ఆదివారం బయలుదేరాను, గుర్తుపెట్టుకోండి. చిన్న ఉద్దు తుఫాన్ వచ్చింది తెలుసు కదా. ఆదివారం ఆటో వేసుకొని విశ్వాసం తీసుకురావడం నా పని, నా బాధ్యత. ఏంటంటే ప్రతి ఊరెళ్ళి విశ్వాసులు తీసుకొని ఆదివారం మందిరంలో కూర్చోబెట్టాలి. వారు లేకపోయినా వాళ్ళు తలుపులు కొట్టి వాళ్ళు బయటకు తీసుకొచ్చి, కొన్నిసార్లు కూడా వాళ్ళ స్నానాలు చేసేంత వరకు నేను బయట కూర్చున్న రోజులు ఉన్నాయి. పక్క మనిషి వచ్చేంత వరకు కదిలిగొని కాదు, ఏమైంది నేను వాళ్ళు చెప్పి వాళ్ళు బలపరిచి తీసుకొచ్చేవాడిని తెలుసా. ఆ రోజు ఉద్దు తుఫానికి బయలుదేరితే చెట్లు ఇరిగిపోతున్నాయి, గాలి విపరీతమైన గాలి వేస్తుంది. నేనేమనుకున్నానంటే గాలి ఎప్పుడు వేస్తుంది, గాలి ఎప్పుడూ ఉంటది మామూలు అనుకొని ఇంకా ఒక్కొక్కరు ఎక్కించుకొని పోతున్నా. సరిగా మా ఊరికి మయ్యాన్ని చెట్లు ఇరిగిపోయి పడిపోతున్నాయి. ఇంకా లాభం లేదు, ఎంబడే వెనక్కి నెట్టేసి బండి ఇంటికి తీసుకొచ్చి ఇంటికాడ పెట్టేశాం. విపరీతం గాలి, ఎన్నో ఇల్లు కూలిపోయాయి, ఎన్నో చెట్లు కూలిపోయాయి, ఎన్నో మా ఊళ్ళోనైతే దాదాపు 2 నెలలు కరెంట్ లేదు, 2 నెలలు కరెంట్ లేదు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేశాను. అక్కడికి వెళ్ళలేకపోయిన ప్రభా నన్ను క్షమించాను, కుటుంబంతో కలిసి ఆ రోజంతా ఇంట్లోనే కలిసి ఆరాధన చేశాను. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు దేవుని మందిరాన్ని కోల్పోతున్నావు అంటే నీ సాకులు చెప్పుకుంటున్నావు, నీ యొక్క జీవితాన్ని కాపాడుకోవాలనుకుంటున్నా కానీ నీ జీవితం నీ చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో లేదు. నీ యొక్క జీవితము నేను ఎలా బ్రతికితే సరిపోద్ది, నేను ఎలా జీవిస్తే సరిపోద్ది, నేను ఎలా నడుచుకుంటే సరిపోద్ది, నేను ఎలా బ్రతికితే సరిపోద్ది అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ జీవితం ఎప్పుడు కూడా నీ చేతిలో లేదు. నీకు ఆయుష్ పోయాలన్నా అయింది, ఆయుష్ తీయాలన్నా అయింది. ఈరోజు వెళ్ళిపోతావు, అదే రోజు నీ ప్రాణం పోతుంది, ఎక్కడపోతావు? పరలోకానికి వెళ్తావు, నిత్య నరకానికి పోతావు, నరకానికి పోతావు. అగ్ని ఆరదు, ఒక్క ఆజ్ఞ పాటించకపోతేనే నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావే. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలనేటువంటి వాగ్దానం నువ్వు పాటించకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు కదా. ఆ రోజు నువ్వు చనిపోతే ఒకవేళ నీ పరిస్థితి ఏం అవుతుంది? నన్ను బతికేస్తానండి మాస్టర్ గారు, చాలా మంది అంటారు నాకు. ఒకరోజే కదండి ఏంటట, ఒకరోజే కదా, మిస్ అయితే ఏముంది? మా తమ్ముడు డాక్టర్లు అంటుంటారు అప్పుడప్పుడు, ఒకరోజే కదా మిస్ అయిపోతా ఉంటది. మిస్ అవ్వు, ఎన్ని వారాలు మిస్ అవ్వు, అన్ని కూడా స్పష్టంగా తేటగా సూటిగా ఆయన గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి. ఒక రోజు నీకు ఆ తెర మీద బొమ్మే చూపిస్తాడు. నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వచ్చావో, ఎన్నిసార్లు మనసారా దేవుడికి అర్పించావో, ఎన్నిసార్లు మనసారా దేవుని మందిరంలో ఉన్నావో, ఎన్నిసార్లు మందిరంలో కన్నీరు గార్చావో, ఎన్ని సంవత్సరాలు దేవుడిని ఎదుట నువ్వు పరిశుద్ధంగా జీవించావో, ఎన్ని సంవత్సరాలు నీ భార్య బిడ్డలు బట్టి నువ్వు సంతోషించావో, ప్రతిదీ కూడా తెర మీద బొమ్మే చూపిస్తాడు. ఆ రోజు ఎవరితో నువ్వు నువ్వు చూడలేదని భార్యని అనడానికి ఉండదు, నువ్వు చూడలేదని పిల్లలు అనడానికి ఉండదు. అక్కడ ఎవరికి ఎవరు ఉండరు. ఇక్కడే బంధుత్వాలు. ఎక్కడ? భూమి మీదే బంధాలనేది, బంధుత్వాలనేది భూమి మీదే. అక్కడ నీకు చెప్పలేదు కదా, రాజుగారు నువ్వు చెప్పాలి కదా అనడానికి లేదు, ఇక్కడే. ఆ రోజు ఏమవుతుంది నీ పరిస్థితి? ఆ రోజు నువ్వు ఎవ్వరికి చెప్పుకోవడానికి ఎవరు ఉండవు, ఏకాకిగా మిగిలిపోతావు, నిత్య నరకంలో పడిపోతావు. అదట అగ్ని ఆరదు. ఇక్కడ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికేత హ్యాపీగా సుఖంగా. అక్కడ పోతాం ఏదో ఒక రోజు, నువ్వైనా నేనైనా ఎవరొకరు ఏదో రోజు పోవాల్సిన వాళ్ళే. కానీ ఏమైతుందో తెలుసా, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యుగాలు అంటే కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు. ఇంకా అలా కావాల్సిందే. కొంతమంది అజ్ఞానం ఏమంటారు తెలిసే, ఇంకో జన్మ ఉంటదండి, నీ బొమ్మ ఉంటది ఇంకో జన్మ. అజ్ఞానులు ఇంకో జన్మ ఉంటది, కుక్కగానో పిల్లిగానో ఏదో పుడతాను అంటారు. ఇంకో జన్మ కాదు కదా, ఏముంటది నీకు. ఇక ఒకటే జన్మ, దాంట్లోనే నువ్వు ఎంత చక్కగా జీవించాలనుకుంటున్నావు అంత చక్కగా జీవించు, ఎంత చక్కగా బ్రతకాలనుకుంటున్నావు అంత చక్కగానే బ్రతుకు, ఎంత యథార్థంగా బ్రతకాలనుకుంటున్నావో అంత యథార్థంగానే బ్రతుకు, ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నావో అంతే పరిశుద్ధంగా ఉండు. ఏం మాత్రము దేవునికి విరోధంగా నువ్వు బ్రతకొద్దు. ఇదే ప్రభువు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రభువుకు విరోధంగా నువ్వు బ్రతికేవా, నీ జీవితాన్ని కల్లారా నీవే నాశనం చేసుకుంటున్నావు.
హల్లెలూయా హల్లెలూయా. 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 కాబట్టి మనం మంచి నేలను పోలిన విత్తనములు పోలిన వారే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కరోనా సీజన్ లో మా పాస్టర్ గారు ఏమన్నారో తెలుసా? కరోనా సీజన్ లో ప్రవచించారు, ఈ 200 మంది మీదకి ప్రభువా కరోనా అనేది ఏది రాకూడదు అని సంఘానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ స్థితిలోంచి లేపబడ్డ నేను నా సంఘానికి కూడా నేనెంతో ప్రతిఫలం ఇస్తా. సంఘంలో ఒక మనిషి తప్పిపోయిన ఒక గొర్రె కోసం 99 గొర్రెలు విడిచిపెట్టి పరిగెత్తాడు కాబట్టి నేను కూడా దేవుడు ఎవరైనా తప్పిపోతే ఖచ్చితంగా వారి ఇంటికి వెళ్ళడమో వాళ్ళ దగ్గరికి వెళ్ళడమో చేస్తుంటారు. ఎందుకో తెలుసా? తప్పిపోయిన తర్వాత వాడైపోయింది మీరే, కానీ చెప్పవలసిన బాధ్యత నాది. హల్లెలూయా. కాబట్టి చెప్తూ ఉంటాను, దాన్ని గమనించి గుర్తు పెట్టుకొని నువ్వు ఏ విధంగా జీవించాలనుకుంటున్నావో, ఏ విధంగా బ్రతకాలనుకుంటున్నావో, ఏ విధంగా ఉండాలనుకుంటున్నావో తర్వాత నీ ఇష్టం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే నీ ఇష్టం అనే మాట నేను వాడకూడదు, కానీ ఎందుకన్నా తెలుసా? కొంతమందికి చెప్పినా సరే ఈ చెవి గలవాడు, ఇక్కడ అదే రాయబడి చూడండి, చెవి గలవాడు వినుగాక. అంటే చెవులు లేనివారు అంటే వినలేని వాళ్ళందరికీ ఏం లేవట చెప్పండి. వినలేని వారికి ఏడు చెప్పచ్చు. చెవులు లేని వాళ్ళు ఎవరట? ఎవరైతే వినరో వారికి చెవులు లేనట్టే. ఇప్పుడు ఏం చెప్పామమ్మా అంటే అదే చెప్పారండి, విత్తనాల గురించి ఏం చెప్పినారు. ఇంకొకరు చెప్తారు అదేనండి రోడ్డు పక్కన పడిన విత్తనాల కోసం చెప్పినారు. ఇంకొకరు చెప్తారు మంచి నేలలో పడిన విత్తనాల కోసం చెప్పారు. అసలు మెసేజ్ ఏంటి అక్కడ? ఎవరిని పోలి ఏమవుతుందని అక్కడ స్పష్టంగా దేవుడు ఈరోజు మాట్లాడాడు. కానీ ఇది వింటారు కానీ విడిచిపెట్టేస్తారు. అదే ఫస్ట్ మాట అదే కాదు ఉంది, చూడండి ఒకసారి, అది చూపించి ముగించేస్తాను. ఇది ఇక్కడ 19వ వచనంలో ఎవడైనాను రాజ్యమును గూర్చి వాక్యమును గూర్చి గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. చూసారా? వింటారు కానీ ఏం చేస్తారా? దుష్టుడు వచ్చి ఇలా పట్టుకొని అలా పట్టుకొని పోయి ఆడాపికి తింటాడు. ఏంటి? జీవాహారము. ఇదే జీవాహారం. హల్లెలూయా. ఈ జీవాహారాన్ని భుజించడం వల్ల బలవంతుడు అయిపోతున్నాడు. నువ్వేమో తొండలాగా ఎండిపోతున్నావు నువ్వు. వాడు బలిసిని పందిలాగా బలుస్తున్నాడు వాడు. అవునా కాదు? వాక్యం నీ హృదయంలో లేకుండా ఎత్తుకుపోతూ ఉన్నప్పుడు ఆల్రెడీ కొంతమందికి ఎత్తుకుపోతారు. ఎలా తెలుసా? కొంతమంది ఇలా విన్నోలుగా ఉంటారు. మీకు తెలుసండి, కళ్ళు మూసుకుంటే నేను నిద్ర అనుకుంటున్నారేమో, కొంతమంది ధ్యానం చేస్తారు. మీకు తెలుసా లేదు? తెలుసా లేదా? తెలియదు కదా మీకు? తెలియదు. ధ్యానం చేస్తారు తప్ప మరి దేని ద్వారా మన నడకని శుద్ధి చేసుకోలేము. హల్లెలూయా. పెట్టుకోవాలి, మనం జాగ్రత్తగా వినాలి, చక్కగా వినాలి. లేకపోతే నీలో ఉన్న ఆ వాక్యం ఫలించకుండా వాడు ఎత్తుకుపోతాడు. నీ జీవితం నీ యొక్క సమస్యలకి, బాధలకి, ఇబ్బందులకి, కష్టాలకి లేనిపోని చెప్పలేని సమస్యలకు గురైపోతాడు. అది నీవే విడిపెట్టు. హల్లెలూయా హల్లెలూయా. హృదయంలో వాక్యం ఉంటే ఏమవుతుంది? ఈ సందర్భం చెప్పి నేను ముగించేస్తాను. ఓకే? హృదయంలో వాక్యం ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? దుష్టుడు ఎత్తుకోకుండా ఉంటే, హృదయంలో వాక్యం ఉంటే ఏ చీకటిని మీద ప్రవేశించదు, ఏ బలమైన దురాత్మని మీద ప్రవేశించదు, ఏ బలమైన చీకటి ప్రభావం నీ మీద పనిచేయలేదు. ఏది కూడా నీ ఇంట్లో కానీ ప్రవేశించదు. ఎందుకంటే నీ హృదయంలోనే దేవుడు చెప్పండి వాక్యము. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ట్రైన్లో ప్రయాణం చేసుకుంటూ పోతా ఉన్నాడు. ట్రైన్లో ప్రయాణం చేసుకుంటూ పోతా ఉంటే అప్పుడు ఆయన ట్రైన్లో ప్రయాణం చేసుకుంటే పాస్టర్ గారికి అవసరమైంది ఏంటి? ఇప్పుడు బైబిల్ చదువుతారు. ఆయన అలా బైబిల్ తీసి చదువుకుంటున్నాడు. ఈ లోపు గారడీ విద్య చేసినటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ అవతల పెట్టులోని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో చూడండి, ఈ యొక్క విద్యని మేము నేర్చుకున్నాం, ఈ విద్యలోంచి ఎందులోంచి డబ్బులు తీస్తాము చూడండి, కలకలకల ఆడించి ఆ డబ్బులు ఎలా తీస్తున్నాడు. తీస్తూ ఉంటే అందరూ చూసి ప్రజలు ఆశ్చర్యపోయి ఏంటి ఇప్పుడు దాకా పెట్టులో డబ్బులు లేవు, ఇప్పుడేంటి డబ్బులు కూడా వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళందరూ ఆశ్చర్యపడి చూస్తున్నారు. గారడీ విద్యలు అంటే ప్రజలకి బాగా మొగ్గు చూపుతారు. అవునా కదా? దాని మీద ప్రేమ ఎక్కువ.
ఎందుకంటే వాడు ఏదో చేస్తున్నాడు అదొక కనుకొట్టు అంటారు. మా సైడ్ అయితే కనుకొట్టు అంటారు, మరి ఇటు సైడ్ ఏమంటారు నాకు తెలియదు, కానీ మా సైడ్ అయితే కనుకొట్టు అంటారు. ఆ కనుకొట్టు ఉన్న వాళ్ళు అలాంటి చేస్తారట. చూడండి, ఈ కాగితాల నుంచి పౌరలు తీయడం, కర్చీపుల్లోంచి ఏమో చాక్లెట్లు తీయడం ఉంటాయి చూసారా, ఇవన్నీ గారిడీ విద్యలు. బైబిల్లో ఉన్నారు గారిడీ విద్య చేస్తున్నాడు, తెలుసా మీకు? సీమోన్ పేరు గారిడీ విద్య చేసి బ్రతికేవాడు, తెలుసా మీకు? అలాంటి గారిడీ విద్య చేసి ఆ ట్రైన్లో వస్తూ ఉన్నాడట. ఈ గలగలగలు ఆడించి డబ్బులు తీస్తూ ఉంటే, డబ్బులు తీసుకున్నాడు, ఆ డబ్బులతో తీసుకొని అవి బతకొచ్చుగా మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఇంకో డబ్బులు పెడతాడు. గారిడీ విద్య చేశాడు. గారిడీ విద్య చేసినోడు ఆ డబ్బులు రాలితే వీళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఉంటే డబ్బులు అందరి దగ్గర దండుతూ ఉన్నాడు. అలా దండుతూ వచ్చి సాధు సుందర్ సింగ్ ఏ పెట్లయితే కూర్చున్నారో ఆ యొక్క సేవకులు, ఆ సేవకులు నా పెట్టిలోకి వచ్చేసరికి అంటున్నాడు, ఇదిగో చూడండి, ఈసారి మాత్రం ఖచ్చితంగా డబ్బులు రాలితే ఈ పెట్టిలో కూడా అని చెప్పేసి గలగలగా ఆడితే ఆ డబ్బులు రాలేకపోతే ఏంటి, అన్ని దగ్గర నా మాయ పని చేసింది, ఇక్కడైతే పని చేయలే అనుకున్నాడు. అనుకొని అటు ఇటు చూశాడు, ఈ బైబిల్ చూశాడు. చూసి అమ్మా దీని పని అన్నమాట. దేని పని అట అంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇది ఉన్న దగ్గర ఆమె చప్పట్లు కొట్టేసింది. ఇది ఉన్న దగ్గర ఈ గారిడీ విద్య కాదు, ఏ విద్య పనిచేయదు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడు, ఆహా దీని పని అయ్యి ఉంటదని చెప్పి, అయ్యా మీ బైబిల్ ఒకసారి అని అడిగాడు. తీసుకో అని అడిగిన తర్వాత అది తీసుకెళ్లి పక్క పీట్లో పెట్టేసి, ఇదిగో ఈసారి చూడండి ఖచ్చితంగా ఎందులో నుంచి డబ్బులు రాలుతాయి, ఎందుకంటే నాకు తెలుసు ఇది ఆగిపోయింది, దీనివల్ల ఆగిపోయింది అని సంగతిగా, ఇప్పుడు ఏముండదా నేను తీర్థం చూడండి అని చెప్పి గలగల్లాడించి ఇలా బోర్లించాడు. రాలేకపోతే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాడు, మీ దగ్గర ఏం పత్రికలు అటు ఇచ్చిరా, ఏం చెప్తున్నాడు అంటే పత్రికలో కూడా ఏముంది, దేవుని వాక్యం ఉంది. హల్లెలూయా హల్లెలూయా. అందుకే పత్రికలు పంచుతుంటే లోకానికి ఎలా ఉంటుంది, ఎగిరితనంగా ఉంటుంది. పత్రికలు పంచితే చాలు మత మార్పిడి చేసినోడు వచ్చాడు అంటున్నారు. పత్రికలు పంచితే చాలు ఏమంటున్నారు, మన ఎవరు అన్నది కాదు తెలంగాణ రాష్ట్రంలోని ఇలాగా బస్ స్టాండ్ లో పత్రికలు పంచుతున్నాడు. కొంతమంది దొండగులు వచ్చి వారు ఏ మాట్లాడి నాన్న బూతులు తిట్టి ఆ అబ్బాయికి బొట్టు పెట్టేసి నాన్న బూతులు తిట్టి పంపించారు. అంటే పత్రికలో కూడా ఏముంది, ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా హల్లెలూయా. పత్రికలో కూడా ఆశీర్వాదం ఉంది. అప్పుడు అంటున్నాడు, మీ దగ్గర ఉన్న పత్రిక నాకు ఇచ్చేయండి. సరే పట్టుకెళ్ళని బ్యాగే ఇచ్చినాడు. బ్యాగ్ పట్టుకెళ్ళి అవతలకి ఇచ్చాడు. ఈసారి చూడ ఏమని పని చేస్తుందా, గలగలలాడితో మళ్ళీ బోర్నించాడు. అయినా పని చేయలేదు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఏంటి ఇక్కడ పని చేయలే, ఎందువల్ల అంటే అప్పుడు ఆయనకి సువార్త ఏ విధంగా చెప్పాడు చూడండి. సాధు సుందర్ సింగ్ గారు, నా బైబిల్ పట్టుకెళ్ళిపోయావు బాగా, నా పత్రికలు పట్టుకెళ్ళిపోయావు బాగా, కానీ నా హృదయంలో నాటకపోయిన వాక్యం నువ్వు పట్టుకెళ్ళగలుగుతావా? హల్లెలూయా హల్లెలూయా. అంటే హృదయంలో నాటపడిపోయిన వాక్యాన్ని ఎవడేమీ నేర్చుకునే విద్యని ఎవడేమీ చేయలేడు. ఈ బైబిల్ అందుకే ప్రతి దినం ప్రతిరోజు చదువుతూ ఉండాలి. చదువుతూ ఉంటే ఏమవుతుందో తెలుసా, నీ హృదయంలో నాటుకుపోవాలి. యోహాను సువార్త 3:16 ఏముంది, దేవుడి లోకం ఎంతో ప్రేమించింది. 23వ కీర్తన ఏముంది అని ప్రతి మాట చెప్తూ ఉంటే టక 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 ఏవో నాకు లేం కలగ పచ్చికలు చూడడానికి పరుణం చేస్తున్నాడు ఇది చెప్పాలన్నమాట. కీర్తన చెప్పగానే మొదటి కీర్తన ఏందో, దుష్టుడు ఆలోచన చెప్పుకున్నాడు, పాపల మార్గం ఒక అపవాసులు కూర్చొని ఈ మాటలన్నీ ఉన్నాయి. అంటే నీ హృదయం ఏమున్నట్టు, వాక్యంతో నింపబడ్డది నీ హృదయం. హల్లెలూయా. అది ఉండాలండి. మీ పిల్లలంతా అనిపి తీసినట్టు ఒకసారి క్లాస్ తీసుకోవాలనుకుంటాను నేను. హల్లెలూయా. అంటే నీలో ఉన్న వాక్యం లేకపోతే, మన తమ్ముడు ఒక ప్రశ్న అడిగాను, ఈ రోజు దానికి జవాబు వస్తుంది. మన ప్రశ్న ఏంటి అడిగాడంటే, అన్నయ్య ప్రతిసారి మా ఆవిడ మీద దయ్యం పడిపోతుంది కదా, దానికి తప్పించుకునే మార్గం ఏం లేదా అన్నాడు అన్నమాట. తప్పించుకునే మార్గం ఏం లేదంటే ఉంది మార్గం. ఏ మార్గం అంటే, నిత్యము వాక్యాన్ని ధ్యానిస్తే వాక్యానికి భయపడితే రాడు. హల్లెలూయా. వాక్యము శక్తి కలిగినది, వాక్యము 2 అంచులు గల కఠినం కలిగినది, వాక్యము ఏదైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. వాక్యమే దేవుడే. ఈ నీలో ఉంటే ఎవడేం చేయలేడు, మాయ చేయలేడు, మోసం చేయలేడు, మోసపోలేవు నువ్వు.
హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అని ఎప్పటికప్పుడు నిన్ను సరి చేస్తుంది. వాక్యం ఎప్పటికప్పుడు బోధిస్తుంది. వాక్యం ఎప్పటికప్పుడు నిన్ను మంచి జీవితాన్ని ఇచ్చి నడిపిస్తుంది. కాబట్టి వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. అప్పుడు వాడు నీ ఎదుగు రానే నిన్ను చూస్తే భయపడాలి వాడు. ఎందుకంటే నీ శరీరం అంతా, కొంతమంది చూడండి అందంగా కనపడతామని ఆటలతో నింపేసుకుంటారు. మనం అలా కాదు, వాక్యంతో నింపేసుకోవాలి. హల్లెలూయా. కొంతమంది కనిపించాలని లిప్టిక్ తో నింపేసుకుంటారు పెద్దలంటే. వాక్యం అనే లిప్టిక్ మనకు ఉండాలి. హల్లెలూయా. వాక్యంతో నింపుకోవాలి శరీరం మొత్తం. మనం చేతులు, కాళ్ళు మొత్తం, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏముండలేదు, వాక్యం వాక్యం వాక్యం. అందుకే ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వాడిని ఎవ్వడు ఏం చేయలేడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం ఉంటే చాలు నీ జీవితానికి ఆధారం, నీ జీవితానికి గొప్ప నెమ్మది, నీ జీవితానికి గొప్ప శాంతి, గొప్ప సమాధానం. కాబట్టి ఎప్పుడు నువ్వు ఫలిస్తావు అంటే, ఒకటి 30 వంతులు గాను, ఒకటి 60 వంతులు గాను, ఒకటి 100 వంతులు గాను ఫలించాలంటే వాక్యము నీలో పాతుకుపోవాలంటే. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఖచ్చితంగా వాక్యానుసారంగా బ్రతికేటట్టుగా దేవుడు నేను చేస్తాడు. హల్లెలూయా. దేవుడి మాట దీవించుకుంటాం. దేవుడి మాటను ఆశీర్వదించుకుంటాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం.